నిన్న ఒక చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కోసం పలకరింపు కోసం అక్కడ వాళ్ళ మేనమామతో వేచి ఉంది. అది మనం చూసాము, బాగా వైరల్ అయింది. అంటే ప్రతి ఒక్కరికి చూడగానే ఎంతో మనసుకు హత్తుకునే సన్నివేశం అది. అది చాలా మంది ఫార్వర్డ్ చేశారు, ప్రతి ఒక్కరు చూశారు. అండ్ ఆ చిన్నపిల్ల ఆ ఎమోషన్స్ అన్నవి చాలా ప్యూర్, ఎంతో ఆహ్లాదకరంగా ఉండింది ఆ సన్నివేశం. అంటే ప్రేమ అనేది స్వచ్ఛంగా ఎలా ఉంటుంది అనేది మనకు వెంటనే కనెక్ట్ అవుతాం. ఎవడైనా కానీ కనెక్ట్ అవుతాం, మనిషి అన్నవాడు ఎవడైనా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎవరు కూడా ఇటువంటి ఈవెంట్స్కు తీసుకురావద్దనే చెప్తాం. కానీ చూడాలనో లేకపోతే మాట్లాడాలనో వాళ్ళు పిలుచుకొని వస్తే అప్పుడు అంటే చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా, వి ఫీల్ వెరీ హ్యాపీ, హార్ట్ టచింగ్, గూస్ బంప్స్ వస్తాయి. నిన్న అది జరిగిన తర్వాత అక్కడికి వచ్చిన జనాల్ని చూసి, ఆ స్పందన చూసి, ఇంకా యాజ్ ఇట్ ఈస్గా తెలుగుదేశం వాళ్లకు ఈర్ష్య, లోపల కుళ్ళు, ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేది ఒక భయంకరమైన లోపల తట్టుకోలేని ఈర్ష్య, కుళ్ళు, అసూయ ఉంటుంది చూడండి. అది బయట పెట్టుకుంటాం. ఎంత దారుణం అంటే ఆ చిన్నారిని కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారండి. అసలు నాకైతే వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. అంటే ఈ చిన్నారులను కూడా వాళ్ళకు ఎలా ట్రోల్ చేయాలనిపిస్తుంది. ఒకడు రాశాడు, వాడు ఒక ఛానల్ నడుపుకుంటాడు, తెలుగు 360 అంట. చంద్రబాబు నాయుడుకి విధేయుడు, తెలుగు 360 అనే ఒక వెబ్సైట్ ఏదో రన్ చేసుకుంటుంటాడు. వాడు రాసింది, ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సూపర్ అని 5 రేటింగ్ ఇచ్చి వైసీపీ ఆఫీస్కు మెసేజ్ పంపండి. ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అంటే ఎవరు, ఆ చిన్నారి పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సూపర్ అని 5 రేటింగ్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ ఆఫీస్కు మెసేజ్ పంపండి అంట. అంటే ఎంత దగుల్బాజిల్లాగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, చిన్నారులు ఉంటారు. చిన్నపిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం ఉంటుంది. మనం ఆబ్వియస్లీ మనం పెద్దవాళ్ళు ఎవరి గురించి ఇంట్లో మాట్లాడుతుంటే పిల్లవాళ్ళకు కూడా ఆ విషయాలు తెలుస్తుంటాయి. ఇప్పుడు మా ఇంట్లో నేను జగనన్న గురించి మాట్లాడుతుంటాను కాబట్టి మా అబ్బాయి కూడా వింటాడు. మా అబ్బాయి కూడా జగనన్న జగనన్న అంటాడు. సేమ్ ఆ అమ్మాయి కూడా జగనన్న అనింది. ఎక్కడో తర్వాత ఎవరో సాక్షి వాళ్ళు లేకపోతే ఆర్టీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే జగనన్న. ఎందుకంటే మనం మాట్లాడేది పిల్లలు పికప్ చేస్తారు. అది నేరమైనట్లు, తప్పైనట్లు. పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అంట. అంటే పర్ఫార్మెన్స్ అంటే అంటే అంత దరిద్రంగా మాట్లాడాలంటే చిన్న పిల్లల్ని, ఒక 6-7 ఏళ్ళు 8 ఏళ్ళు అంత ఉంటాయి వయసు, అంత చిన్న పిల్లల్ని ట్రోల్ చేయాలన్నా? కడుపుకు అన్నం తినేవాడైతే, పెంట తినని వాడైతే, పెంట తినని అసలు మనిషి జన్మెత్తినోడు ఎవడైనా ట్రోల్ చేస్తారండి చిన్నపిల్లల్ని. అదే పనిగా తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి స్టేజ్ పైన మాట్లాడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారు. నాకు ఈ రోజు కూడా అంటే తెలుగుదేశంలో కూడా ఎవరు కూడా అది వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారో ఏమో మనకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అసలు ఆ పిల్లాడి గురించి మాట్లాడలేదు. ఎందుకు ఇట్లాంటి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళు మనం అన్నాం అంతే. కానీ డైరెక్ట్ వీళ్ళు ఎంత దరిద్రం అంటే, పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అంటే ఆ చిన్నపిల్ల పర్ఫార్మెన్స్ నచ్చితే సూపర్ అని 5 రేటింగ్ ఇచ్చే వైసీపీ ఆఫీస్కు మెసేజ్ పంపండి ఒకడు. ఇంకొకడు పేటీఎం ప్రచారాలు ఇలా ఉంటాయి, చిన్నపిల్లల్ని కూడా వదలరు, ఓవర్గా ట్రైనింగ్ ఇచ్చారంట. చిన్నపిల్లల్ని కూడా వదలరు, ఓవర్గా ట్రైనింగ్ ఇచ్చారంట. అంటే ఇంకా ఒకసారి ఆలోచించండి. అంటే మనుషులు ఎటువంటి మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొకడు M9 న్యూస్ అని ఉంటాడు. వాడు ఎంత అంటే ఇంకా వీళ్ళంతా కరడుగట్టిన అంటే పచ్చ బ్యాచ్లో కరడుగట్టిన పచ్చ బ్యాచ్. కానీ వాళ్ళు రాసుకునేది వాళ్ళ హెడ్డింగ్స్ ఎట్లుంటాయంటే, ఫేమస్ ఫర్ అన్అఫిలియేటెడ్ అన్బయాస్డ్ తెలుగు ఫిల్మ్ రివ్యూస్, పాలిటిక్స్, మూవీ రివ్యూస్, న్యూస్ వ్యూస్ అంట. అన్బయాస్డ్ అన్అఫిలియేటెడ్ అంట. సిగ్గుండాల అట్లా రాసుకునేందుకు. అన్బయాస్డ్ అన్అఫిలియేటెడా? పద్దన్ లేస్తే చంద్రబాబు సంకనాకి భజన చేయడం తప్పితే ఇలా బతుకు వేరే దిక్కు లేదు. అన్బయాస్డ్ అన్అఫిలియేటెడ్ అంట.
ఈ మనుషుల జన్మిత నాకు ఓపెన్ అవ్వండిరా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట్లు ఎందుకు? నేను చాలామంది నేను గమనించానండి. ఐ థింక్ మనది ఒక్కటే అనుకుంటా, అంటే యూట్యూబ్లో దాదాపు 2,50,000 సబ్స్క్రైబర్స్ వచ్చి మనుగడ సాగించగలిగిన ఏకైక ఛానల్ మనదే అనుకుంటా. ఎందుకంటే మనం డే 1 నుంచి కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి మనం వీడియోలు చేస్తాం. ఎవరిని మభ్య పెట్టాలా, మోసం చేయాలని ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు న్యూట్రల్ ముసుగేసుకొని ఒకరికి కొమ్ము కాస్తూ మేము న్యూట్రలే అని చెప్పేసి ఆ ఆడియన్స్ కావాలా, ఈ ఆడియన్స్ కావాలా, ఆ సబ్స్క్రైబర్స్ కావాలా, ఈ సబ్స్క్రైబర్స్ కావాలా అని చెప్పేసి అబద్ధాలు చెబుతూ ఆ కుక్క బతుకు బతకడం దీనికి అన్అఫిలియేటెడ్, అన్బయాస్డ్ అంట. ఈ M9 న్యూస్ అనేవాడు ఉదయం లేస్తే సాయంకాలం వరకు రాజకీయాలలో చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టి 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 అలసిపోతాడు. వాడు అన్బయాస్డ్, అన్అఫిలియేటెడ్ అంట. సిగ్గుండాల. ఏం రాస్తాడంటే పిల్లల్ని రాజకీయాలకు వాడుకోవడం ఎప్పటి రాజకీయం ఇది? సోషల్ మీడియా యుగంలో ఎవరు నమ్ముతారు? తరువాత పిల్లల్ని ట్రోల్ కూడా కాదు, ట్రాల్ చేస్తున్నారని సింపతి కార్డు వాడటానికే. ఈడు నీతులు చెప్తున్నాడు. ఎక్కడికి పోయినారు వీళ్ళంతా? ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. నేను అంటే జస్ట్ వినండి ఒకసారి. నేను ఆ చిన్నపిల్లోడిని వాళ్ళు స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు, కానీ నేను చూపించదలుచుకోలేదు. ఒకసారి వాయిస్ వినండి. ఎవరు స్టేజ్ల మీదకి తీసుకొచ్చి ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు తిడుతున్నారు, ఎవరు తిట్టేలాగా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ అమ్మాయి వచ్చేసి ఏం చేసిందండి ఈరోజు? నాకు జగనన్న అంటే ఇష్టము, వచ్చి జగనన్నతో ఒక ఫోటో తీసుకుంటాని ఆరాటపడింది. దానికే ఆ అమ్మాయిని దారుణంగా ట్రోల్ చేయాలన్నా? ఒక చిన్న పిల్లవాడండి. నాకు బాగా గుర్తున్నది, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. విన్నారు కదండి? ఒక చిన్న పిల్లవాడితో, నాకు తెలిసి 8-9 ఏళ్ల పిల్లవాడితో నన్నపనేని రాజకుమారి, పక్కన భువనేశ్వరి గారు అందరు ఉన్నారు. అప్పుడు ఏదో వాళ్ళు ధర్నా చేశారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారని. తిరుమల వెంకన్న సాక్షిగా చెప్తున్నాను, మీ నాన్నకు మాంసమైన దొరికిందేమో, నీకు అది కూడా దొరకదు అని చిన్న పిల్లవాడి చేత చెప్పించారు. మళ్ళీ వినండి. మళ్ళా క్లాప్స్ కొట్టి ఈలలేస్తున్నారు దానికి. మీ నాన్నకు మాంసమన్నా దొరికింది, నీకు అది కూడా దొరకదని. అతనికి ఆ పిల్లవాడికి ఏం తెలియదు. ఆ పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు మాట్లాడారు డైరెక్ట్. ఇంకా ట్రైనింగ్ కాకపోతే ఇంకేంటండి, డైరెక్ట్ మాట్లాడారు. మీ నాన్నది మాంసమైనా దొరికింది, నీ దొరకదు అని చెప్తే పక్కన భువనేశ్వరి గారు, నన్నపనేని రాజకుమార్ గారు నవ్వుతున్నారు. అక్కడ ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. అన్అఫిలియేటెడ్, అన్బయాస్డ్ కుక్క, ఈ M9 అనే కుక్క ఆ రోజు మరి పిల్లవాళ్ళ చేత ఎందుకు చేస్తున్నారని రాశారా? ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదండి, ఆ పిల్లల్ని మనం ఏం అనట్లేదు. ఇప్పుడు ఏది ప్రిపేర్డ్, ఏది న్యాచురల్గా ఫీల్ అయ్యేది మీరే చెప్పండి. ఒక చిన్న పిల్ల వచ్చేసి నాకు ఫోటో తీసుకోవాలని ఉంది అని చెప్పేసి వచ్చి జగనన్న దగ్గరికి వచ్చేసి ఆశీస్సులు పొంది సెల్ఫీ తీసుకోవడం ఆర్టిఫిషియలా? మీ నాన్నకు మాంసం ముద్దైనా దొరికింది, తిరుమల వెంకన్న సాక్షిగా నేను చెప్తున్నా, నీకు మాంసం ముద్ద కూడా దొరకదని ఒక 8-9 ఏళ్ల పిల్లగాడు చెప్పడము ఆర్టిఫిషియలా? నేర్పించడమా? అంటే ఎక్కడికి దిగజారుతున్నారు అనేది నాకు అర్థం కాదండి. ఏదైనా ఎవరైనా కానివ్వండి, వీళ్ళకి ఎట్లంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడితే ఇంకా వాళ్ళు అబద్ధాలు, లేకపోతే అవి నాటకాలు, అదేదో కృత్రిమంగా ఉందని చెప్పడము, ఆర్టిఫిషియల్ అని చెప్పడము, ముద్రేయడము, ఇట్లనా? మనుషుల్లాగా బతకడం వీళ్ళు ఎప్పుడు నేర్చుకుని నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళు హ్యాష్ పెట్టి వాళ్ళను ట్రోల్ చేస్తే, అంటే ఎవరిని? ఆ M9 ఆ తెలుగు 360 అనేవాడిని, చైల్డ్ అబ్యూజర్స్, వీళ్ళు పిల్లవాళ్ళని ఏడిపిస్తున్నారని గట్టిగా మన వాళ్ళు హ్యాష్ పెట్టి మన వాళ్ళు ట్రోల్ చేస్తే డిలీట్ చేసుకున్నారు. లాస్ట్కి తప్పు చేయలేదనిపిస్తే ఎందుకు డిలీట్ చేయాలా? మనుషుల్లాగా బతకడం నేర్చుకుంటారా? ప్రతిదీ రాజకీయం కాదు, సిగ్గుపడండి. చిన్న పిల్ల, ఇప్పుడు ఆ పిల్లకు ఇవన్నీ తెలిస్తే వాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది అంటే, వీళ్ళ దృష్టిలో అండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇష్టపడితే వాళ్ళని
ఇంకా అసలు సమాజంలో తలెత్తుకోకుండా చేయాలా, అదే మా టార్గెట్. మేఘన దగ్గర మొదలైందండి. ఆ అమ్మాయి అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయి వచ్చేసి వాళ్ళ టీచర్లు ఇంగ్లీష్ నేర్పిస్తే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడారు. ఎక్కడ కూడా రాజకీయం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడును విమర్శించలేదు. తెలుగుదేశానికి సంబంధించిన ఆ పిల్లగాడు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు మాంసం ముద్ద దొరకకూడదు అది అట్లా కూడా అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయాలు మాట్లాడారు. ఎంతగా ట్రోల్ చేశారండి అమ్మాయిని అసలు. అంటే ఇంకా ప్రతి దాంట్లో అండి సునకానందం, ఎగతాళి చేయడము. ఏం మాట్లాడితే హోమ్ మినిస్టర్ అనిత గారు మా కుటుంబ సభ్యులను అన్నారు, మా కుటుంబాలు ఉన్నాయి, లేకపోతే నారా లోకేష్ వచ్చి మా అమ్మని అన్నారు, మా కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ చిన్నపిల్లకు మనసు ఉండదా? ఆ చిన్నపిల్లకి ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకు కుటుంబాలు ఉండవు, వాళ్ళకు మనసు ఉండదు, వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదు. మనం వాళ్ళని ఇష్టారీతిన చెడుగుడాడము. అదే డబ్బున్నోళ్ళమో మనం పరపతున్నోళ్ళం అయితే మనకే మనోభావాలు, మనకే ఇంట్లో ఆడవాళ్ళు, మనకే కుటుంబ సభ్యులు. అది తెలుగుదేశం వల్ల మనస్తత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి ఒక 8 ఏళ్ళ 9 ఏళ్ళ పిల్లాడితో స్టేజ్ ఎక్కించి తిరుమల వెంకన్న సాక్షిగా చెప్తానని నీ మాంసం ముద్ద కూడా దొరకదు అని చెప్పి మాట్లాడించడం. ఎక్కడికి వెళ్తున్నాయి రాజకీయాలు? అసలు వీళ్ళు మనుషులేనండి? మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ రాయండి. నాకైతే అంటే నేను ఆ సన్నివేశం చూసినప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే అక్కడ ఎక్కడ నాకు రాజకీయాలు గుర్తురాలేదు. అంటే ఒక నాయకుడికి స్వచ్ఛందంగా ప్రజల దగ్గర నుంచి ప్రేమ ఎలా వస్తుందని చెప్పేసి, ఎస్ అది మా నాయకుడు కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఫీల్ అయ్యాను. అంతే తప్పితే చంద్రబాబు నాయుడుకి ఇట్లా లేదు, లేకపోతే వాళ్ళకి అట్లా రాలేదు, ఇవన్నీ గుర్తురావు ఆ టైంలో. లైక్ దట్స్ సో ప్యూర్. చిల్డ్రన్ ఆర్ వెరీ ప్యూర్ అట్ హార్ట్. అమ్మాయి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టడం అది చేస్తే ఓకే, ఇది ఏదో ప్లాన్ అది అంటే ఓకే. అమ్మాయి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంత అక్కసు, ఎందుకంత అసూయ? నాశనం అయిపోతారు రే, పుట్టగతులు లేకుండా పోతారు. చిన్నపిల్లల్ని ట్రోల్ చేస్తే మాత్రం ఎవరైనా కానీ నాశనం అయిపోతారు చెప్తున్నా. మట్టి కొట్టుకొని పోతారు. ఇంకా ఒక స్టెప్ ముందుకే చెప్పాలంటే వద్దులేండి, ఇంకా అంతకంటే చెప్పడం నాకు ఇష్టం లేదు. పోతారు రే, నాశనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి ఎవరైనా చిన్నపిల్లల గురించి మాట్లాడితే తప్పు.